వెకేషన్స్కి ఒక ఊటీ, కొడైకెనాల్ లేదంటే మైసూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ కలిపి ఒకటే చోట ఉంటాయి. దాంతోపాటు పిల్లలకి ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్స్, అలాగే పెద్దవాళ్ళకి అడ్వెంచర్ స్పోర్ట్స్. ఈ ప్లేస్ ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటే అర్జెంట్గా కింద కామెంట్ చేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోయి కొంచెం నేను ఆనందం పొందాం. ఈ ప్లేస్ ఏంటా అని చెప్పే ముందు ఈ ప్లేస్ యొక్క హైలైట్స్ మీకు చూపించేస్తాను. ఇది వచ్చేసి మిస్ట్ పాత్వే. ఇక్కడ 6:00 8:00 అని చెప్పుకుంటూ పూటకి ఇలా మిస్ట్ ఒకటి స్ప్రే చేస్తూ ఉంటారు. దాంతోనే మనం ఊటీ, కొడైకెనాల్ అలాంటి ప్లేసెస్ లో ఉన్నట్టు ఫీల్ అయిపోవచ్చు. చూస్తుంటేనే భలే ఉంది కదా. ఈ ప్లేస్ లో నెక్స్ట్ హైలైట్ వచ్చేసి మనకి హార్ట్స్ పాత్వే. ఇక్కడ గ్రాస్ ని హార్ట్ షేప్డ్ ఆర్చెస్ లాగా తయారు చేశారు. వ్యాలంటైన్స్ డే కి, కపుల్ షూట్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఏవియరీ. ఇక్కడ రకరకాల ప్యారెట్స్ ఇంకా మకౌస్ ని చూడొచ్చు. ప్యారెట్స్ ని అయితే రెగ్యులర్ గా చూస్తాం కానీ మకౌస్ అంటే కొంచెం రేరే కదా. చూడడం ఒకటే కాదు, వాటికి ఫుడ్ కూడా పెట్టొచ్చు. ఇంకేంటి, చేయి చాపడమే తక్కువ, అవే ఎగురుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, 3, 2, 1 యాక్షన్. యాపిల్ ముక్క ఆశ చూపించేసరికి చిట్టి చిలకమ్మ చెంగుమని ఎగురుకుంటూ వచ్చేసి కెమెరా కోసం పోజ్ ఇచ్చేసింది. అలా చూసినట్టయితే ఇక్కడ రకరకాల వెరైటీస్ ఆఫ్ ప్యారెట్స్ ఇంకా మకౌస్ ఉన్నాయి. మకౌ అనగానే మనకి నీలం కలర్ లో ఉన్న పిట్ట గుర్తొస్తుంది కదా. ఇవి ఇలా తెల్ల రంగులో కూడా ఉంటాయని అక్కడికి వెళ్ళకనే తెలిసింది. రామ్మ చిలకమ్మ అని నేను పాడుతుంటే రాను రాను అనుకుంటూ అది చూస్తాం. మొత్తానికి ట్రైనింగ్ వల్లనో తెలీదు, దాని సొంత తెలివితేటలో తెలీదు, టికెట్ కొనుక్కొని తిండి పెడితేనే ఆ పక్షులు మన దగ్గరికి వస్తున్నాయి. ఏదైతే ఏంటి, ఇలాంటి సీన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అక్కడ పక్షుల మీద ఉన్న ప్రేమ బట్టి మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు అక్కడ ఉండొచ్చు. అంటే ఎక్కువసేపు ఉండాలనుకున్నా వెనకాల వాళ్ళు మనని తోసిస్తారు. అండ్ అక్కడ కూర్చొని మనం పిట్ట కథ ఏం రాయబోయేది లేదు. అక్కడి నుంచి బయట పడితేనే కానీ మరెన్నో అట్రాక్షన్స్ చూడలేము. బర్డ్స్ కి బయట చెప్పేసి బయలుదేరిపోయా. అక్కడి నుంచి బయటికి వచ్చాక పక్కనే ఉన్న క్యాఫ్టీరియా ఆకలిస్తుందా నాయన అని నన్ను పలకరించినట్టు అనిపించింది. ఇంకా పక్షులకి మాత్రం పెట్టి మన పొట్టలోనే ఎలకలకి పెట్టకపోతే అవి ఫీల్ అవ్వవు. అందుకే వాటి కోసం ఒక పాప్కార్న్, ఇంకొక కాఫీ పడేసా. ఇంకా మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి పుష్పాల్లో కనిపించే నల్లమల్ల ఫారెస్ట్ అని మనం ఫీల్ అయిపోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఎంతో ఖర్చు పెట్టి కష్టపడి ఇలాంటి సీన్ సెటప్ చేశారు కదా. దానికి న్యాయం చేయాలంటే ఓ 4 ఫోటోలు 2 రీల్స్ తీసుకోవాలి కదా. ఈ జింకల్ పక్కనే జలపాతాలు, ఆ జలపాతాలకి మంచి లైటింగ్, దాన్ని చూడడానికి పక్కనే సీటింగ్. ఇక్కడే కూర్చొని పోవచ్చు కానీ అక్కడ ట్రీ హౌస్ వెయిటింగ్. దీన్ని మాత్రం దూరం నుంచి చూడాలి కాదు, నేను ఎలాగైనా ఎక్కాలి అనుకుంటే మీరు ఒక చిన్న పిల్లాడై ఉండాలి. ఓన్లీ ఫర్ కిడ్స్. అయినా చింత అక్కర్లేదు, ఎందుకంటే చెట్టుకి లైట్లు ఇస్తారు. సో ఆ చెట్టు ఎక్కి మోకాలు నొప్పులు తెచ్చుకునే బదులు కింద హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అంటే గుర్తొచ్చింది, ఇలా రిలాక్స్ అవ్వడానికి ఇలా పనసకాయ, కమలాపండు, స్ట్రాబెర్రీ ఆకారంతో కుర్చీలు కట్టి పెట్టారు. దాని మీద కూర్చోవచ్చు. కాలక్షేపం కోసం పిల్లలు ప్లే ఏరియాకి వచ్చేసాం. ఇక్కడ ఎక్కేవి, దుంకేవి, జారేవి, తిరిగేవి అన్ని పుష్కలంగా ఉన్నాయి. పేచీ పెట్టే ప్రతి పిల్లని ఇక్కడ తీసుకొచ్చి పడేయడమే. వాళ్ళకి ఆట, మనకి ఆనందం. మన నెక్స్ట్ స్పాట్కి నేను పెట్టిన పేరు పువ్వుల వెనకాల ఉన్న పురుగు. మన అందమైన సీతాకొక్క చిలుక మొహం ముందు నుంచి ఇంత భయంకరంగా ఉంటుందా? ఆ రియలైజేషన్ తో నా నేను నడుచుకుంటూ ఈ గాజు బిల్డింగ్ దగ్గరకు వచ్చేసా. ఇక్కడ అందమైన పూలు ఉన్నాయి కానీ పీకడానికి ఏం లేదని పెద్దగా వీడియోస్ తీసుకోకుండా బయటకు వచ్చేసా. ఇంకా లాగ్ లేకుండా ఈ ప్లేస్ ఏంటో చెప్పేస్తాను. ఇదే చెన్నైలో ఇప్పుడు పాపులర్ అవుతున్న కలైనగర్ సెంటనరీ పార్క్. ఇప్పుడు దాకా ఈ వీడియోలో అబ్బా అనే విషయాలు చెప్పాను కదా, ఇప్పుడు అబ్బో అనే విషయాలు చెప్తాను మీకు. ఇక్కడ టికెట్ ఒక్కసారి తీసుకుంటే సరిపోదు. ఎంట్రన్స్ టికెట్ తో పాటు ప్రతి రైడ్ ఆర్ అట్రాక్షన్ కి ఒక సెపరేట్ టికెట్, టైమింగ్స్. నెట్లో ఎంత వెతికినా తెలియలేదు కానీ టికెట్ తీసుకున్నప్పుడు టైమింగ్స్ విషయం బయటపడింది. జిప్ లైన్ క్లోజింగ్ కో టైము, గ్లాస్ హౌస్ కో టైము, ఫౌంటైన్స్ కో టైము, అవన్నిటిని కవర్ చేయడానికి అటు నుంచి ఇటు నుంచి అటు పరిగెడుతూ ఉండాలి. పాయింట్ నెంబర్ 2కి వస్తే ప్లే ఏరియా కూడా పేడే. అంటే జారుడ్ బల్ల లాంటివన్నీ ఫ్రీయే గానీ ఇదిగో ఇలా కనిపిస్తున్నట్టు ఐస్ క్రీమ్ డిజైన్ తో బొంగరంలా తిరుగుతూ పిల్లల్ని బాగా ఆకర్షించుకునే ఈ రైడ్స్ మాత్రం పేడ్. తప్పదు, వాళ్ళు పే పెట్టడం మానేసి మనం ప్రశాంతంగా ఉండాలంటే పర్స్ ఖాళీ చేయాల్సిందే. పాయింట్ నెంబర్ 3, అల్లు అర్జున్ సినిమాలో ఐ వెయిటింగ్ అనే డైలాగు ఇక్కడ బాగా వాడాలి. ప్రతి అట్రాక్షన్ దగ్గర పెద్ద పెద్ద లైన్లు. ఆ జిప్ లైన్ దగ్గర అయితే మరీ ఘోరం. దాని కనీసం టికెట్ తీసుకునే భాగ్యం కూడా దొరకలేదు. ఆ లైన్ ని తట్టుకోలేక వాళ్ళే జిప్ లైన్ ని క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఏవియరీ. పక్షుల్ని ఉట్టి చూడాలంటే 150, తిండి పెట్టాలంటే 500. సరే డబ్బులు పోతే పక్షులు పెట్టడానికి పిడికెడు బర్డ్ ఫుడ్ ఇస్తాడు అనుకుంటే చేతికి 2 యాపిల్ ముక్కలు ఇచ్చాడు. ఆ 2 ముక్కల్ని పట్టుకుని బాబ్ 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 అని పాట పాడుకుంటూ కూర్చుని. నెక్స్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే వీకెండ్స్ ని దయచేసి అవాయిడ్ చేయండి, లేదంటే గుంపులో గోవింద అనాల్సి వస్తుంది. అరే యూట్యూబ్ పుణ్యమా అని ఒక వీడియో తీయాలనుకుంటే జనాలు జరిగేదేలే. ఇది ఒకటి నో ఎంట్రీ టికెట్ ప్లేస్ దొరికింది. ఇంకా చూసారు కదా మొక్కలు ఎలా వాడిపోయి ఉన్నాయో. నో టికెట్, నో మెయింటెనెన్స్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ప్లేస్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, కానీ దీని గురించి పూర్తిగా తెలుసుకునే వెళ్ళండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఛానల్ ఒక ప్లేలిస్ట్ లో ఉంది. సో తప్పకుండా ఈ వీడియో అయిపోయాక ఆ ప్లేలిస్ట్ ని చెక్అవుట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.